నమస్తే గైస్ నేనైతే ఈరోజు ఒక పూర్ మ్యాన్స్ లైఫ్ని అయితే మీకు చూపెట్టబోతున్నాను. అతను ఒక ఇల్లు మీరు ఇది అనుకుంటున్నారు కదా, కాదు. అతనైతే ఒక ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తుంటారు. తనకైతే తినడానికి వాళ్ళు ఫుడ్ పెడతారు. ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ పూట వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ బైక్ని కూడా ఇక్కడే లాక్ చేస్తాడు. ఆ తర్వాత తను కూడా ట్రక్ డ్రైవర్ కింద వెళ్ళిపోతాడు. తనదైతే ట్రక్ డ్యూటీ అనమాట. ఈరోజు అలాంటి ఒక ట్రక్ డ్రైవర్ యొక్క పరిస్థితి మనం చూద్దాం. తనకైతే ఒక ఆర్డర్ అయితే వస్తుంది, బట్ తన ట్రక్ పరిస్థితి ఏం బాగోదు. తన పరిస్థితి బాగాలేదని తనైతే పెళ్ళి కూడా చేసుకోడు. ఈరోజు ఆ ట్రక్ డ్రైవర్ వెళ్తూ చూసుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తాడు. అది ఎవరికి తెలియకూడదని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అది పెద్ద యాక్సిడెంట్ కాదు, జస్ట్ చిన్న గీత పడ్డది కారు. వాళ్ళు కూడా ఊరుకుంటారు. బట్ నెక్స్ట్ ఏమైందో మీరైతే చూడండి. ఇలా గుద్దేయడం వల్ల జస్ట్ మిస్లో ట్రక్ అయితే బోర్లో పడ్డది. తనైతే ఇలా బయటకైతే వచ్చాడు. తన ట్రక్ని అయితే తీయడానికి వాళ్ళకైతే ఫోన్ చేస్తాడు. బట్ ఎవరు ఎత్తరు. మనమైతే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. తనైతే తన యొక్క ట్రక్ని అయితే నార్మల్గా తీసాడు క్రేన్స్ ద్వారా. అవి కూడా వెళ్ళిపోయాయి. తనైతే ఇప్పుడు డెలివరీ తేయడానికి అయితే పైకి వెళ్తున్నాడు. ఫస్ట్లోనైతే ఆ బైక్ ఉంటుంది. మనము ఇప్పుడు చూద్దాం. గైస్ మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. తనైతే ఇదిగో ఈ బైక్ని డెలివరీ ఇవ్వాలి. చూసారు కదా ఎంత రిచ్ బైక్. ఇది మనందరికీ తెలిసిన కవాసకి. ఇప్పుడు దీన్ని అయితే తను నెమ్మదిగా హ్యాండిల్ చేస్తూ కిందకైతే తీసుకువెళ్తున్నాడు. ఏం జరుగుతుందో ఇప్పుడు మనమైతే చూద్దాం. తనైతే డ్యామేజ్ చేశాడు బైక్ని. తనకైతే బైక్ కంట్రోల్ చేయడం రాదు, అందుకే నడిపించడానికి అవ్వక వస్తున్నాడు. ఇప్పుడైతే దాన్ని అయితే పైన పెడతాడు. తనైతే ఎలాగోలా సెట్ చేసి బైక్ అయితే ఎక్కించాడు. ట్రక్లో స్పీడ్గా వెళ్తే బైక్ అనేది అలా సైడ్కి వచ్చేస్తుందని చెప్పి వెళ్తూ స్లో చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ట్రక్ని పాస్ ద్వారా వచ్చాడు తను కూడా. వాళ్ళకు మాత్రమే ఎంట్రీ. బైక్ అయితే జాగ్రత్తగా ఆ అపార్ట్మెంట్ వరకు తీసుకెళ్ళి పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ చేశారు బైక్ని. గైస్ ఇక్కడైతే స్లోప్ ఉంది. నాకు డౌట్ ఏంటంటే గైస్ వాళ్ళు ఎందుకని తీసుకోకూడదు. గైస్ ఇక్కడైతే బైక్ని ఇచ్చేసాడు. ఇప్పుడైతే తను బైక్ అయితే ఎక్కాడు. అలాగే ఇక్కడ సైలెంట్గా పార్క్ చేసి వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పేస్తున్నాడు. అభిషేక్ అని